బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా వరల్డ్ వైడ్ గా దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు 5 రోజు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా 100 కోట్ల షేర్ మార్కును అధిగమించి సంచలనం సృష్టించింది. బోలా శంకర్ లాంటి డిజాస్టర్ రిజల్ట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఏడాదిన్నరకు పైగా టైం తీసుకుని చేసిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఇతర సినిమాల మధ్య భారీ పోటీలో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని ఇతర సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఆ సినిమాలు సాధిస్తున్న కలెక్షన్స్ ఒక ఎత్తుగా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ మరో ఎత్తుగా మారగా 5వ రోజు ఏకంగా 100 కోట్ల షేర్ మార్కును దాటేసింది. బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకుపోతూ ఉన్నాడని మరోసారి నిజం చేస్తూ ఈ సినిమా 5 రోజుల్లోనే 100 కోట్ల మార్కును క్రాస్ చేయగా చిరు కెరీర్ లో 4వసారి 100 కోట్ల షేర్ మార్కును అందుకున్న సినిమాగా నిలిచింది మనశంకర వరప్రసాద్ గారు సినిమా. ఇది వరకు ఖైదీ నెంబర్ 150తో మొదలుపెట్టిన 100 కోట్ల వేట తర్వాత సైరా నరసింహారెడ్డితో కొనసాగిన తర్వాత 1-2 సినిమాలు తీవ్రంగా నిరాశపరిచిన తర్వాత వాల్తేరు వీరయ్యతో 3వసారి 100 కోట్ల షేర్ మార్కును అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు బోలా శంకర్ లాంటి డిజాస్టర్ తర్వాత మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో 4వసారి 100 కోట్ల షేర్ మార్కును అందుకోగా టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో ఇప్పటికీ మిగిలిన హీరోలెవ్వరూ 100 కోట్ల షేర్ మార్కును అందుకోనే లేదు. అలాంటిది మెగాస్టార్ మాత్రం టాప్ స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా దూసుకుపోతూ 4వసారి 100 కోట్ల షేర్ మార్కును దాటేసి మాస్ బీభత్సం సృష్టించడం విశేషం. లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపెడుతుందన్నది ఆసక్తికరంగా మారగా 175 నుండి 200 కోట్ల షేర్ మార్కును టచ్ చేసే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు లాంగ్ రన్ లో. మరి సినిమా ఈ ప్రొడిక్షన్ ను మించిపోతుందా లేక అంచనాలకు దగ్గరగా వెళ్ళగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.